హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు మనం సింపుల్గా, ఈజీగా, టేస్టీగా చికెన్ ఫ్రై తయారు చేయడం చూద్దాం. చికెన్ ఫ్రై తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చికెన్ 1 kg, ఉల్లిపాయలు 1 కప్, పచ్చిమిర్చి 3, కారం 3 టీ స్పూన్స్. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో స్పూన్ వేసుకోవచ్చు. సాల్ట్ 3 టీ స్పూన్స్ లేదా టేస్ట్కి తగినంత. ధనియాల పొడి 2 టీ స్పూన్స్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, ఇంకా కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు ఈజీగా సింపుల్ చికెన్ ఫ్రై తయారు చేయడం చూద్దాం. 1 కప్ ఉల్లిపాయల్ని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. 1 kg చికెన్ని బాగా శుభ్రం చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ కారం పొడి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. 3 టీ స్పూన్స్ సాల్ట్ లేదా టేస్ట్కి తగినంత. 2 టీ స్పూన్స్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. మసాలా అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకుని కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 1/2 కప్ పెరుగు, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకొని ఈ చికెన్ని మినిమం 1/2 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఎంత ఎక్కువసేపు మనం మ్యారినేట్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. నేను 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుని వేడెక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని 10 నిమిషాలు స్టవ్ హైలో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. మూత తీస్తే కనిపిస్తుంది కదా, చికెన్లోంచి నీళ్ళు వచ్చేసాయి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. చికెన్లోంచి వచ్చిన నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే చికెన్ మాడిపోతుంది. దగ్గరకు వచ్చేసింది కదా, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని తర్వాత కొత్తిమీర వేసుకుందాము. అంతే, ఎంతో సింపుల్గా, చాలా టేస్టీగా సింపుల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ చికెన్ సాంబార్ కాంబినేషన్తో తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా.